నగరంలోని స్థానిక దర్గామిట్ట పొదలకూరు రోడ్ నందు గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పడి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలు ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రజత వేడుకలు నిర్వహిస్తున్నట్టు చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2001 సంవత్సరంలో ఆనాటి దాత జేఎస్ రెడ్డి సహకారంతో 6 బెడ్లతో ప్రారంభించి జిల్లా వ్యాప్తంగా దాతల సహాయ సహకారాలతో నేడు భారతదేశంలోని ఒకటిగా గుర్తింపు పొందిన క్యాన్సర్ హాస్పిటల్ 150 పడకలతో అభివృద్ధి చెందిందని, జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు అతి తక్కువ ధరలకే సేవలు అందిస్తుందని, నేడు దాదాపుగా సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ ఎన్నో సేవలు 18 రకాల సేవలు అందిస్తూ అతి తక్కువ ధరలకే చికిత్స అందిస్తూ మన్ననలు పొందుతున్న నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జనార్దన్ రాజు, కోఆర్డినేటర్ రంగయ్య నాయుడు, మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ డే సందర్భంగా మన రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు మీ అందరికీ తెలియజేద్దామని అనుకుంటున్నాము. మన హాస్పిటల్ అందరి తరఫున ఈరోజు నేను రేడియేషన్ ఆంకాలజీలో మీకు అత్యాధునిక రేడియేషన్ సౌకర్యం ఉంది. మీరు సిటీస్లో బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అంటే అడియార్లో కానీ, కిద్వాయిర్లో కానీ, హైదరాబాద్ ఒమేగాలో కానీ, అపోలోలో కానీ ఎటువంటి రేడియేషన్ సౌకర్యం చూస్తారో అవన్నీ మన క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి బాగా ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్టులు 2 ఉన్నారు. అలాగే మెడికల్ ఆంకాలజిస్టులు కూడా 2 ఉన్నారు. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని తక్కువ ఖర్చుతో రేడియేషన్ మరియు సర్జరీస్ మరియు కీమోథెరపీ క్యాన్సర్ హాస్పిటల్ ఉపయోగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరులో మొట్టమొదటిగా క్యాన్సర్ ఆసుపత్రి 2001లో స్థాపించారు. మరి క్యాన్సర్ ఆసుపత్రి గురించి ఆ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మరియు మన జిల్లా వాసి దాతలు, కీర్తిశేషులు జేఎస్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారి యొక్క ఆదరణతో ఒక మొక్క మహావృక్షమైనది, ఆయన నాటిన మొక్క మహావృక్షమైనటువంటి సంఘటన ఇది. ఉదాహరణ, ఎంతోమంది దాతలు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది దాతలు సేవ చేసే వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ క్యాన్సర్ ఆసుపత్రికి భవన నిర్మాణంలో కానీ ప్రతి విషయంలో దాతల సహకారంతోనే ఈ ఆసుపత్రి నిర్మించడం జరిగింది. ఈ ఆసుపత్రి ఈరోజు దేశంలోనే గొప్ప ఆసుపత్రి. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో దగ్గరలో ఉన్నటువంటి చెన్నై నగరానికి పోయినా అక్కడ అడయార్ హాస్పిటల్ అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో వైద్యానికి పోయినా వాళ్ళు చూసి మీకు నెల్లూరులోనే వైద్యం అందుబాటులో ఉంది, అత్యంత ఆధునికమైన మాలాగానే అక్కడ వైద్యం చేస్తున్నారు, మీరందరూ అక్కడికే వెళ్ళి చేయించుకోండి, మా ఇక్కడ హెవీ రష్గా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా మీరు అక్కడికి వెళ్ళండి కొన్ని వందల మందికి చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్లోనే ఇక్కడ డైవర్ట్ చేశారంటే మా యొక్క డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వాళ్ళు తెలుసు కాబట్టి ఈ ఆధునిక వైద్యం ఇక్కడ నెల్లూరు అంతుంది కాబట్టి ఆ మాట చెప్పారు. ఇది వాస్తవం. మరి అలాగే మా డాక్టర్ లక్ష్మి గారు, నాగేశ్వర గారు, మా విజయ్ కుమార్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో మా ఎంసీ మెంబర్ కమిటీ జనార్దన్ రాజు, మేమందరం కోఆర్డినేటర్లు అందరం కూడా ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ సేవ చేయాలని దృక్పథం ఆ రోజు 4వ తారీఖు ఇస్తాను. ఫిబ్రవరి 4వ తేదీ మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్లో సిల్వర్ జూబ్లీ మరియు ఆ రోజే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇక్కడ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఏకైక క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఒకటే. దానికి మనం ఎంతో గర్వించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ క్యాన్సర్ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది. అలాగే మన జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వాళ్ళకు కూడా ఈ సౌకర్యం ఏర్పాటు చేస్తుంది. క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ జబ్బు, చాలా ఖర్చుతో కూడుకున్న జబ్బు. అది దాంట్లో చేయాలంటే సామాన్యులకి అది వీలు పడుతూ చాలా కష్టమైన పని. అందుకని డాక్టర్ జేఎస్ రెడ్డి గారు ఈ మొట్టమొదటిగా ఈ డిటెక్షన్ సెంటర్ చేసుకొని ఒకవేళ ఉంటే మాత్రం అర్లీ స్టేజెస్లో అయితే తప్పకుండా నయం చేసుకోవచ్చు. ఆ విధంగా అందరూ కూడా తెలుసుకొని కనీసం స్క్రీనింగ్ టెస్ట్ కన్నా వచ్చి ఆ స్క్రీనింగ్ చేయించుకొని తర్వాత అవసరమైతే దానికి తగిన వైద్యం చేసుకోవచ్చు.
ఆ విధంగా క్యాన్సర్ హాస్పిటల్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, కేవలం ఇంట్లోనే కాకుండా బయట చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియజేసి, అంటే ఇప్పుడు ఈ మధ్య క్యాన్సర్ చాలా ఎక్కువ వస్తుంది, పేషెంట్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు. అవేర్నెస్ అనేది ఇంకా కావాలి. అందుకని టెస్ట్ చేసుకొని ఉందో లేదో నిర్ధారించుకొని ఒకవేళ ఉంటే అదే స్టేజ్లోనే అది కానీ ట్రీట్మెంట్ చేసుకోగలిగితే తప్పకుండా నయం అవుతుంది.